టైం ఎగ్జాక్ట్‌లీ 7:30 అవుతుంది గైస్ ఇన్ ద మార్నింగ్. అండ్ నాకైతే కంపల్సరీగా ఒక ఫిల్టర్ కాఫీ పడాలి. సో, అందుకే మా రూమ్ పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడికొచ్చాము. కాఫీతో పాటు టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసాం అక్కడే. అండ్ మాకు ఈరోజు దర్శనం ఉంది. సో, అందుకే టిఫిన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని పుష్కరిణి ఘాట్‌కి వెళ్ళి అక్కడ ఒకసారి మునిగేసి డైరెక్ట్‌గా అలాగా దర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. తిరుమల కొండపైన ప్లాస్టిక్ బ్యాన్. సో, అందుకే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఉండవు. ఇలా గ్లాస్ బాటిల్స్‌లో ఇస్తున్నారు. అండ్ ఈ బాటిల్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాక ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్ ఆఫ్ ద బాటిల్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి. జనాలైతే చాలా ఎక్కువ మందే ఉన్నారండి పుష్కరిణి దగ్గర క్రౌడ్. కానీ మేమైతే జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో అలా ములిగేసి అందరం మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. మేము మళ్ళీ రూమ్‌కెళ్ళి రెడీ అయ్యి బయటకొచ్చేటప్పటికి వెదర్ అంతా మారిపోయింది గైస్. వర్షం పడుతుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్‌గా అయిపోయింది. కొండ ప్రాంతం కదా! ఎక్సలెంట్ అనిపించిందసలు. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని తొందరగా మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయి రెడీ అయిపోయాం గైస్. ఎందుకంటే దర్శనం టైం దగ్గర పడుతుంది. तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथदयिते दयानि। సో, రాత్రి దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్. అది అయిన వెంటనే నెక్స్ట్ డే వేరే ప్లేసెస్ కూడా చుట్టుపక్కల ఉన్నవి చూద్దామని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది మేము. కొండపైన స్వామి మెయిన్ టెంపుల్ కాకుండా ఇంకా కొన్ని టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి గైస్. అవేంటనేవి మేము ఇప్పుడు స్క్రీన్ పైన లిస్ట్ రాసి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఒక జీప్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. హార్డ్లీ ఒక 3-4 అవర్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ అక్కడ. మాకున్న టైంలో మేము ఎన్నైతే కవర్ చేయగలమో అన్నైతే కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం గైస్ మేము. కానీ మేము ఓన్లీ 3 or 4 ప్లేసెసే కవర్ చేయగలిగాము. అండ్ నెక్స్ట్ డే మాకు కంచి ప్లాన్ ఉంది. అందుకే తిరుమల కొండ దిగి వెళ్ళిపోదాం అని చెప్పి ఈవినింగ్ డిసైడ్ అయ్యి మేము కొండ దిగిపోయాం. సో, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి కంచి అయితే చేరుకున్నాం గైస్. ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మా ఫోన్స్ అయితే అన్ని టెంపరేచర్ షట్ ఆఫ్ అయిపోయాయి, ఎక్కువైపోయాయి. బట్ స్టిల్ తమిళనాడులో టెంపుల్స్ అన్నీ 12 o'clock క్లోజ్ చేస్తారు. సో, మీరు వెళ్ళేటట్టు ఉంటే 12 బిఫోరే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ 12 తర్వాత వెళ్తే మీకు దర్శనం ఉండదు. మళ్ళీ 4 o'clock ఉంటుంది దర్శనం. సో, మేము అందుకే లేట్ అయిపోవడం వల్ల ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి అన్ని గుడ్లు కంచిలో ఉన్నవి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. సో, మేమైతే కంప్లీట్‌గా అన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 ఆ టైంకి విజయవాడ స్టార్ట్ అయ్యాం గైస్. టెంపరేచర్ అయితే స్టిల్ ఇంకా 35-36 డిగ్రీస్ ఉంది ఇక్కడ. తమిళనాడు కదా! హోప్‌ఫుల్లీ ఆంధ్ర బార్డర్స్‌లోకి వచ్చినప్పుడు కొంచెం కూల్ అవుతుందేమో. మధ్యలో ఏమైనా స్టాప్స్ ఉంటే తీసుకుంటాం మేము. బట్ మోస్ట్లీ అది నేను వ్లాగ్ చేయకపోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్‌గా 3-4 డేస్ నుంచి వ్లాగ్ చేస్తున్నాం కదా! సో, అందరూ ఎగ్జాస్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి ట్రావెల్ వ్లాగ్స్ చేయాలో కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మోస్ట్లీ ట్రై చేస్తాను మీకు అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.